హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ మధ్యలో నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు రోజు డైపర్స్ వేస్తారా అని చెప్పేసి, ఏ టైంలో వేస్తారు అని చెప్పేసి. నేనైతే నైట్ ఖచ్చితంగా వేస్తాను. చాలామంది వేయరు, కానీ నేనైతే వేస్తాను. ఎందుకు అంటే వీడియోస్ తీసుకోవాలి, నాకు చాలా వర్క్స్ అయితే ఉంటాయి. సో అందుకోసం అని టైం సెట్ అవ్వదు, నిద్ర ఉండాలి కదా, కాబట్టి ఖచ్చితంగా నైట్ అయితే వేస్తాను. మార్నింగ్ టైంలో ఈ మధ్యలో ఒక 10 months తర్వాత నుండి పాపకైతే అలవాటు చేశాను. టాయిలెట్ పోయినప్పుడు ఒక సౌండ్ అయితే వేస్తున్నాను. సో ఆ సౌండ్ చేసినప్పుడు పాప అయితే టాయిలెట్ పోసేస్తుంది. అట్లా 10 months నుండి స్టార్ట్ చేసినాను. అది అందరికి తెలుసు, కానీ నవ్వుతారు చెప్తే. కానీ చెప్తాను, కంటెంట్ క్రియేటరే చెప్పాలి కదా. టాయిలెట్ పోయడం ప్రాక్టీస్ చేయించేటప్పుడు పిల్లలకి ఒక సౌండ్ అయితే వేస్తాము, ఇష్ అనే సౌండ్. నిలబెట్టి ఇష్ అనే సౌండ్ చేస్తే వాళ్ళైతే పోతారు టాయిలెట్. ఇష్ అనే సౌండ్ చేస్తూ వాళ్ళని అయితే టాయిలెట్ పోవడానికి అలవాటు చేయాలి. అట్లా వేయడం వల్ల ఆ టైం కానీ వాళ్ళైతే టాయిలెట్ పోయరు, లేచి వాళ్ళు ఏడుస్తారు టాయిలెట్ వచ్చినప్పుడు. మనం వాళ్ళని అర్థం చేసుకొని తీసుకెళ్ళి టాయిలెట్ పోపించాలి ఆ సౌండ్ చేసుకుంటూ. అండ్ ఇట్లా ఒక 1 hourకి ఒకసారి సౌండ్ చేస్తూ ఉంటే వాళ్ళు టాయిలెట్ పోతూ ఉంటారు. సో ఇదే టెక్నిక్ అయితే నేను రోజు ఫాలో అవుతాను. ఇది ఇప్పటిది కాదు, పాతకాలం నుండి మన అమ్మమ్మలు అందరు ఫాలో అయిందే ఇష్ అనే సౌండ్. చెప్తే నవ్వుతారు, కానీ తప్పదు కదా చెప్పాలి. మరి తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.